ఈ కథనంలో కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వేర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఇండియాపై మరోసారి విషాన్ని చిమ్ముతోంది పాకిస్తాన్. పాకిస్తాన్ ఆర్మీ జనరల్ షరీఫ్ చౌదరి ఆ కమెంట్స్ మరొక ముందే ఇండియాపై నోరు పారేసుకుంటున్నాడు. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రిగా చెప్పుకుంటున్న వ్యక్తి, అవును, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రిగా చెప్పుకుంటున్న వ్యక్తి ఖవాజా ఆసిఫ్ అదే చెప్తున్నాడు. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అనేది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇండియాను యుద్ధ విమానాల శిథిలాల కింద సమాధి చేస్తామంటున్నాడు ఈ సోకాల్డ్ రక్షణ శాఖ మంత్రి. ఈ సోకాల్డ్ రక్షణ శాఖ మంత్రి ఏమంటున్నాడు తెలుసా? ఇండియాను యుద్ధ విమానాల శిథిలాల కింద సమాధి చేస్తాడట. ఉగ్రవాదాన్ని ఆపాలంటూ ఇటీవల పాకిస్తాన్కు భారత్ వార్నింగ్ ఇచ్చింది. మరి ముఖ్యంగా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వాళ్ళు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ రియాక్ట్ అవుతోంది. మరి ముఖ్యంగా ప్రపంచ పటంలో పాకిస్తాన్ను లేకుండా చేస్తామంటూ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆర్మీ చీఫ్ కామెంట్స్తో ఇటు పాకిస్తాన్ వెన్నులో ఉణుకు పుడుతోంది. మళ్ళీ ఏ క్షణమైన భారత్ దాడి చేస్తుందేమో భయపడిపోతోంది. దీంతో భయంతో నోరు పారేసుకుంటున్నారు పాకిస్తాన్ లీడర్లు. ఇదే ఖవాజా ఆసిఫ్కి సంబంధించి మరీ ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ టైంలో ఇటు భారత్ యుద్ధ విమానాలు కూల్చేశారంటున్నారు కదా. ఆధారాలు ఎక్కడ అంటే కనుక సోషల్ మీడియాలో వెతకండి. ఈ వ్యక్తే కదా సోషల్ మీడియాలో అన్నాడు. సోషల్ మీడియా ఆధారాల, అది కూడా ఒక రక్షణ శాఖ మంత్రిగా, ఒక దేశానికి రక్షణ శాఖ మంత్రిగా చెప్పుకుంటున్న వ్యక్తి ప్రగల్భాలవి. ఇప్పుడు ఆ వ్యక్తి భారత్ యుద్ధ విమానాలకు సంబంధించి మాట్లాడుతున్నాడు. సమాధి చేస్తాడా? ఎవరిని సమాధి చేస్తారు, ఎవరిని చేశారు, ఎవరిని చేస్తున్నారు, ఎవరిని చేయబోతున్నారు, క్లారిటీ ఉండాలి. ఖవాజా ఆసిఫ్ నోరుంది కదా అని చెప్పి ఎడాపెడా వాగితే నోటికో రోజు కళ్ళం వేసే రోజు వస్తుంది. నోటికో రోజు మీకు మీరే కళ్ళం వేసుకోవాల్సిన రోజు వస్తుంది. మీ ఆర్మీ చీఫ్ సోకాల్డ్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ వాడేదో పేల్తాడు. ఆ తర్వాత మీ ఆర్మీ జనరల్ అదిగో వీడేదో ఇంకోటి పేలుతాడు. మీ అందరికన్నా నేనే తక్కువ తెలియదు అంటాడు మీ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. ఒకసారి 5 కూల్చావంటాడు, ఇంకో చోటుకెళ్ళి 6 కూల్చావంటాడు, ఇంకో చోటుకెళ్ళి 7 కూల్చావంటాడు. కూల్చావు కాదు, కూలాయి అనాలి. మీరు ఏమనాలి? కూల్చావనకండి. ఈసారి కూలాయి అనండి. కూల్చాన పదం ఇక మానేసుకోండి. ఎందుకంటే మీ ఓటముల సంఖ్య అది. మావి కూలాయని మీరు ఒప్పుకోండి. అంటే పాకిస్తాన్ యుద్ధ విమానాలు కూలిపోయని చెప్పి ఒప్పుకోండి. అక్కడ ఒప్పుకోరే మీరు. అన్ని ప్రగల్భాలే. అండ్ ఈరోజు వీడొచ్చు అంటాడు. వీడికి అమెరికా ఎంగిలి మెతుకులు పడేస్తే కానీ బతుకు వెళ్ళని వీడు, చైనా సాయం చేస్తే కానీ యుద్ధంలోకి కనీసం తొంగి చూడలేని మంత్రులు మీరు. ఇవన్నీ పక్కన పెడితే టర్కీ వచ్చి మీకు ఆ డ్రోన్లను ఆపరేట్ చేస్తే కానీ యుద్ధం చేయలేని దిక్కుమాలిన పరిస్థితి మీది. అండ్ మీరు మాట్లాడతారు ఈరోజు. వీడేమంటాడు? ఇటు మన యుద్ధ విమానాల గురించి మళ్ళీ ప్రస్తావిస్తున్నాడు ఈ సోకాల్డ్ రక్షణ శాఖ మంత్రి. కొద్ది రోజులుగా వీడు మ్యూట్లోకి వెళ్ళిపోయాడో లేకపోతే మాట్లాడలేదు. వీడు ఎందుకు మాట్లాడతాడో వాళ్ళకే తెలియాలి. ఎందుకు మాట్లాడతాడో తెలియాలి వీళ్ళకి. ఇండియాపై మరోసారి విషం చిమ్మిన పరిస్థితి. అసలు ఎందుకు వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనే కదా చాలామంది డౌట్ వచ్చేది. ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఈ మాటలు వీళ్ళ పేట్రెగిపోరు అనే కారణం ఏంటంటే భారత్ ఒక వార్నింగ్ ఇచ్చింది. ఇటు మన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటో చూద్దాం. ఆ తర్వాత అది వ్యాఖ్యలు కూడా కాదు, వార్నింగే పాకిస్తాన్కి. వాళ్ళు ఇంతవరకు ఊహించినది ఇకపై ఊహించాల్సింది అదే. ఒకసారి ఆయన ఏమంటున్నారో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. भारत देश पूरी तैयारी के साथ है और इस पर वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा। इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना। अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे
रोकना पड़ेगा। तो आप अपनी पूरी तैयारी करके रखिए, और अगर परवरदिगार चाहेंगे, भगवान चाहेंगे, वाहेगुरु चाहेंगे तो बहुत जल्दी ही आपको मौका मिलेगा। उसके लिए ऑल द बेस्ट। जय हिंद। इस बार भारत देश पूरी तैयारी के साथ है, और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा। इस बार हम आगे की कार्रवाई करेंगे, और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में, भूगोल में रहना है कि नहीं रहना। अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है, उसे रोकना पड़ेगा। तो आप अपनी पूरी तैयारी। సో చూసారు కదా ఆయన ఏమంటున్నారు. ఆయన చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. మీకు ఈ భూమి మీద ఉండాలంటే, ఈ భూప్రపంచంలో ఉండాలంటే మీరు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంని విడిచిపెట్టండి, మీరు ప్రోత్సహిస్తున్న ఆ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టండి. ఇది క్లియర్ కట్. ఏమని? మీరు ప్రోత్సహిస్తున్న ఆ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని విడిచిపెట్టండి. విడిచిపెడితే కనుక మీకు ప్రపంచంలో చోటు ఉంటుంది, భూగోళంలో మీకు చోటు ఉంటుందని చెప్పి. సో గుమ్మడికాయలు దొంగ ఎవడా అంటే వెంటనే భుజాలు తనుకున్నాడంట. సో అలా ఉంది వీళ్ళ పరిస్థితి. మనకు ఒక సామెత ఉంటుంది కదా, గుమ్మడికాయలు దొంగ ఎవడంటే వెంటనే భుజాలు తనుకున్నాడంట. అమ్మ నేనే ఇలాగే ఉంది వీళ్ళ పరిస్థితి. వీడేం చేస్తున్నాడంటే ఇప్పుడు మనల్ని భయపెడుతున్నానని చెప్పి. సో ఇక్కడ వీళ్ళ పాకిస్తాన్ కుతంత్రం క్లియర్ కట్ కదా. పాకిస్తాన్ ఒప్పుకోవాల్సిందే కదా, అంతే కదా. ఏమని? మీరు స్పాన్సర్ చేస్తున్నారు ఉగ్రవాదాన్ని, లేకపోతే మళ్ళీ వార్నింగ్ దేనికి? ఉగ్రవాదాన్ని విడిచిపెట్టండి, మీరు బ్రతకండి అని చెప్పి భారత్ అంటోంది. లేదు మేము ఉగ్రవాదం చేయట్లేదు భారత్ అనమాట వాస్తవమే. ఒప్పుకోవచ్చు అని చెప్పి ఒప్పుకోండి. మీరు ఉగ్రవాదానికి సాయం చేయకపోతే ఒప్పుకోండి. మీరు ఉగ్రవాదానికి సాయం చేయకపోతే కనుక భారత్ మాటలు వాస్తవం అని చెప్పి ఒప్పుకోండి. లేదు ఒప్పుకోరు. అహం ఎందుకంటే మీరు ఇక్కడ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి. ఈ రోజు కూడా మీరేం చేస్తున్నారో తెలియదా? మొన్నటికి మొన్న ఇటు భారత్ ఆపరేషన్ సింధూర్లో కూల్చివేస్తున్న ఆ ఉగ్ర శిబిరాలను, ఉగ్ర స్థావరాలను మళ్ళీ 4 కోట్ల రూపాయలు వెచ్చించి మీరు వాటిని 4 కోట్ల 4,000 కోట్ల సబ్జెక్ట్ ద కరెక్షన్ 1,000 కోట్లు అనుకుంటా. ఎస్, 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు వాళ్ళకి మళ్ళీ ఇవ్వట్లా? మరి ముఖ్యంగా తెహ్రీక్ తాలిబాన్ అంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్న కొండ ప్రాంతాల్లో ఈ దుర్మార్గులందరికీ మళ్ళీ స్థావరాలను అక్కడ మార్చట్లే మీరు? ఒప్పుకోరు మీరు మళ్ళీ దీన్ని. మీ దృష్టిలో వాళ్ళు సైనికులు, దేశ సేవకులు. ఏంది మనుషులను చంపేవారు మీకు దేశ సేవకులా, సైనికులా? ఇటు ప్రజలకు వాళ్ళు తినడానికి తిండికి కనీసం మీరు పెట్టలేరు, కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి డబ్బులు ఖర్చు చేస్తారా? ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు. ప్రస్తుతం ఆ కొండ ప్రాంతానికి ఈ ఉగ్రముఖులను తరలించడానికి వీళ్ళ శిబిరాలు మళ్ళీ సరిహద్దుల్లో ఉంటే భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో, మళ్ళీ ఎప్పుడు పేల్చేస్తుందో, మళ్ళీ ఎప్పుడు కుప్పకూల్చేస్తుందని చెప్పే భయంతో ఈ ఉగ్ర శిబిరాలన్నింటినీ తీసుకెళ్లి ఆ కొండ మీదకి ఎక్కించాలి. ఆ కొండ మీదకి ఎక్కించేస్తే వాళ్ళు ప్రాణాలతో ఉంటారు అని చెప్పి కనీసం ఆ దేశ ప్రజలకి తినడానికి తిండి గింజలకి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉంటే ఈ ఉగ్ర శిబిరాలకి మళ్ళీ ఆ లగ్జరియస్గా ఉండడానికి ఆ శిబిరాలని ఆ కొండ మీద కడుతున్నారు. మళ్ళీ ఆ కొండ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని తరిమేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. సైన్యాన్ని పంపించి ఏ దేశం కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. పాకిస్తాన్ ఏ దేశం కూడా తన ప్రజల మీద ఇలా సైన్యాన్ని పంపించిన సందర్భం ఉందా? సైన్యాన్ని పంపించి చంపిన సందర్భం ఉందా? సిగ్గులేని పాకిస్తాన్కి మాత్రమే అది చెల్లుతోంది. ఎందుకంటే కొండ ప్రాంతానికి సైనికులు పంపించి అక్కడ జనాలని అక్కడ ఒక మారణ హోమం సృష్టించి దాన్ని మళ్ళీ భారత్ మీద రుద్ది అక్కడ తెహ్రీక్ తాలిబాన్ మేమే మీ భారతం పడుతున్నాం అని చెప్పి ఒప్పుకున్న తర్వాత, లేకపోతే వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న తర్వాత వాళ్ళనేవి అనలేక మళ్ళీ చుట్టూ తిరిగి భారత్ మీదే ఈ నిందను మోపి భారత్ మీద మళ్ళీ ఇంత ఇబ్బందికర ఆ వర్డ్స్ నేను చెప్పే ప్రయత్నం కూడా చేయట్లా. ఆ నిందన భారత్ మీద మోపే ప్రయత్నం చేస్తున్నా మీరు కాదా దుర్మార్గులు? మీ రాజకీయ నాయకులు కాదా? సీదా సవాల్ ఇది, సీదా సవాల్. ఈరోజు ఖైబర్ పఖ్తూన్ఖ్వా మీరొద్దంటోంది, బెలూచిస్తాన్ మీరొద్దంటోంది, సింధ్ మీరొద్దంటోంది, గిల్గిత్ బాల్తిస్తాన్ మీరొద్దంటోంది. ఒక్క సమాధానం చెప్పు నువ్వు షహబాజ్ షరీఫ్. ఎవరిదిరా ఇదది ఆజాదీ కశ్మీర్ అంట.
ఎవడిచ్చాడ్రా మీకు ఆజాదీ కశ్మీర్ అది? మీ మహిళ మాజీ క్రికెటర్ కామెంటరీ బాక్స్లో కూర్చొని అటువంటి ప్రగల్భాలు పలుకుతూ ఉంటే ఏ నోరెందుకు మెరపరు? మీరు సోకాళ్ళు అంటున్న ఆ ఆజాదీ కశ్మీర్ ప్రజలే కదా ఈరోజు మీరు వద్దని చెప్పి మిమ్మల్ని తరిమేస్తోంది, అక్కడి నుంచి మీ సైన్యాన్ని తరుముతోంది. మాట్లాడరా మీరు? బట్ ఈరోజు ఇటువంటి ప్రగల్భాలు మళ్ళీ మీకు. ఖ్వాజా ఆసిఫ్, మీకు నోరు, అఫ్కోర్స్ నోరు ఉందని అనుకుంటున్నా, నోటుతో మాట్లాడండి, కొంచెం నీట్గా మాటలు వస్తాయి. ఒక్కసారి ఆ మాటలు కనుక ఏంటంటే వీళ్ళు ఇండియాను సమాధి చేస్తారట, మన యుద్ధ విమానాల కిందనే భారత్ను సమాధి చేస్తారట. గుర్తు పెట్టుకో షహబాజ్ షరీఫ్, పిచ్చి పిచ్చి మాటలు నీ మంత్రుల చేత మాట్లాడిస్తే ఇక్కడ ఊరుకునే ప్రసక్తి ఎవరిది లేదు. తాట తీస్తాం చెప్తున్నాం. నీకేదో అనుకుంటున్నావేదో, నాకు యుద్ధ విమానాలు చైనా ఇచ్చేస్తుంది, యుద్ధ విమానాలు అమెరికా ఇచ్చేస్తుంది. నీకు అర్థం కానిది ఏంటంటే వాళ్ళు ఇచ్చే స్టెల్త్ ఫైటర్స్ ఉంటాయి. అమెరికా నీకు ముష్టి పడేసే స్టెల్త్ ఫైటర్లు కనుక ఉన్నాయనుకుందాం, అమెరికాకు తిక్కరేగింది అనుకుడు, గాల్లో ఉండగా బటన్ నొక్కుతుంది, ఆగి సస్తాయి అవి. ఆ రోజు నీ ఫైటర్ జట్లు ఏం పనిచేస్తావు, అది గుర్తుపెట్టుకో. ఇక చైనాదంటావా, అది ఎలా అది ఏ మేరకు పనిచేస్తాయో మనం చూసావు. నువ్వు భారత్ మీదకి ప్రయోగించావు, నువ్వే కదా ప్రయోగించింది. అప్పుడు నువ్వు కదా కలుగులో దాక్కని బటన్ నొక్కింది, అంతే కదా. నువ్వు కలుగులో దాక్కని బటన్ నొక్కుతూ ఉంటే వచ్చేస్తూ ఉంటాయి. సో ఎవరి దన్ను చూసుకొని రెచ్చిపోతున్నావు? ఏదో సౌదీ అరేబియా నీతో ఉందనుకుంటున్నా, ఎన్ని జత కట్టలేదు, ఎన్ని అంతెందుకు. అటు చూడు పరిస్థితి, పశ్చిమ దేశాల పరిస్థితి చూడు. నేటో దేశాలే వాళ్ళ మీద దాడి జరిగి అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్న సందర్భంలో కూడా అన్ని దేశాలు వెళ్ళి కట్టకట్టుకొని రష్యా మీద ఏం పడిపోలే. కాబట్టి అక్కడ నీకున్న స్ట్రెంత్ ఏంటి, నీ బలం ఏంటి, నీ బలగం ఏంటి, నీ బలహీనత ఏంటి అన్నీ చూసుకుని ఎవడైనా రంగంలోకి దిగుతాడు. అంతే తప్ప నిన్ను చూసుకొని తగుదనమ్మా అని చెప్పి యుద్ధంలోకి దిగితే వాళ్ళకు వాత మామూలుగా ఉండవు ఇంకా. కాబట్టి ఖ్వాజా ఆసిఫ్, షహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్, మిస్టర్ సోకాల్డ్ చౌదరి, వాడి పేరేదో ఉందబ్బా, షరీఫ్ చౌదరి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడండి. మీకు నోటుకు వచ్చింది కదా అని చెప్పి మాట్లాడుకుంటూ ప్రగల్భాలు పలుకుంటూ పోతే కనుక ఏదో ఒకరోజు భారత్ ధీటైన సమాధానం చెప్తుంది. మీకు అవకాశం ఇచ్చింది బతుకుబాబని చెప్పి, లేదు కాదు కూడదని చెప్పి మళ్ళీ మీరు గెలుక్కుంటే కనుక ఈసారి ఒక గోబ గియ్యి అంది కదా, రెండో గోబకు ఏడబడి గియ్యి అంటది. ఆ తర్వాత మీ ప్రజలు మీకు సమాధానం చెప్తారు. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి ఇంతగా ఇక్కడికి వెళ్ళిపోవడం కారణం ఏంటంటే, కొద్ది రోజుల క్రితం వీళ్ళు, నేను నీకు అంటున్నాను కదా ఆ కారణం గురించి మాట్లాడుకుందామని చెప్పి, సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అక్కడ ఖైబర్ పఖ్తుంఖ్వాలో తెరికి తాలిబాన్ దాడులు చేస్తూ ఉంటే, లేకపోతే వాళ్ళకి సంబంధించి అక్కడ ఇష్యూస్ ట్రిగర్ అవుతూ ఉంటే భారత్ చేయించిందండం. ఆ నెపం పెట్టుకుని సరిహద్దులో కవ్వింపు చర్యలకు దిగడం, కవ్వింపు చర్యలే కాదు కాల్పులకు తెగబడ్డం, ఇవన్నీ జరుగుతూ ఉంటే భారత్ చూస్తూ ఊరుకోవాలా? భారత సైన్యాధ్యక్షుడు చూస్తూ ఊరుకోవాలా? నీలాంటి సైన్యాధ్యక్షుడు కాదు ఆసిమ్ మునీర్, మా సైన్యాధ్యక్షుడు. యుద్ధం జరుగుతున్నప్పుడు నువ్వు కలుగులో దాక్కుడిపోయి నీ కుటుంబాన్ని విదేశాలకు పంపించేసి నీ సైన్యం పోతే పోయింది, నువ్వు బతకాలి, నీ ప్రధాని బ్రతకాలి అని చెప్పి మీరు కలుగులో దాక్కున్నారు. కానీ మా సైన్యాధ్యక్షుడు, మా సైన్యం గ్రౌండ్లో ఉంది, ఫీల్డ్లో ఉంది, యుద్ధాన్ని పర్యవేక్షిస్తూ యుద్ధాన్ని ఎప్పటికప్పుడు ముందుకు నడిపిస్తూ సైన్యంలో మరింత స్థైర్యాన్ని నింపింది. ఈరోజు కూడా అంతే. మా ఆర్మీ చీఫ్ నీలాంటి అసలు మాతో పోల్చుకునేందుకు కనీసం రవ్వంత కూడా ఆ అధికారం హక్కు నీకు లేదు ఆసిమ్ మునీర్. ఈరోజు మా ఆర్మీ చీఫ్ సైన్యం దగ్గరకు వచ్చి సైన్యంతో మాట్లాడి వాళ్లకు ధైర్యాన్ని నింపి, మీరు ధైర్యంగా ఉండండి, ఈసారి కనుక ఆపరేషన్ 2 కనుక ఎదురైతే ముందే మనం కొడతాం అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పడమే కాదు, ఆన్ ద రికార్డ్ నీకు వార్నింగ్ ఇస్తున్నాడు, నీకు నీ దేశానికి వార్నింగ్ ఇస్తున్నాడు. అది మా భారతదేశం అంటే, అది మా భారత స్థైర్యం అంటే. వీళ్ళ దొంగచాటుగా కొట్టే రకాలు కాదు ఇక్కడ ఎవడును. కాబట్టి ఈసారి నోటుకొచ్చినట్టు వాకి, నోటుకొచ్చినట్టు పేలితే కనుక ఖ్వాజా ఆసిఫ్ ఇప్పటికైనా నీకు సవాల్ చేస్తోంది భారత మీడియా, సమాధానం చెప్పు.
షో ద ప్రూఫ్ ఆయన మళ్ళీ అనకు సోషల్ మీడియాలని చెప్పి అది మరి జోకర్ గాడ్లా ఉంటుంది రకంగా. సోషల్ మీడియాలో చూసుకోండి అని చెప్పి అంతర్జాతీయ మీడియా కూర్చొని చెప్పడం కాదు యుద్ధం చేయడం అంటే. నీకు నీ ప్రధానికి నీ ఫీల్డ్ మార్షల్కి బహుశా దాట అయి ఉండొచ్చేమో, కానీ ఈసారి నోరు పారేసుకోమని ఉంది, జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. సోషల్ మీడియా సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇలాంటి ఎదవ కబుర్లు మాట్లాడితే ప్రపంచం ముందు జోకర్లే కూర్చునేది. ఎవడి అండ చూసుకుని మీ పేటలోగిపోతున్నారు గుర్తుపెట్టుకోండి. మీరు కనుక ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రలాపనలు పేలితే ఎవడి అండా లేకుండా మీకు పోతుంది. బహుశా అనుకుంటున్నారేమో కొద్ది రోజుల్లో స్టెల్త్ ఫైటర్స్ ఇటు చైనా నుంచి వస్తాయి, ఇంకొక 6-7 నెలల్లో ఆ ఫైటర్స్ పట్టుకొని భారత్ మీద దిగిపోవచ్చు అని చెప్పి. నీకు చైనా ఒకటే ఉందేమో అనుకుంటున్నాము, అడుక్కుంటే నీకు వచ్చే డబ్బులు అవి. కానీ భారత్కు ఆదరణతో వస్తున్న ఫైటర్ జెట్స్ ఉన్నాయి, అంతటికి మించి స్థైర్యం ఉన్నాయి. ఒక్కసారి మన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఏమన్నారో చూద్దాం. ఆ తర్వాత ఇంతటి కారణానికి వాళ్ళు ఇంతలా పేటరేగిపోవడానికి వాళ్ళకింతగా కాలిపోవడానికి కారణం ఆయన చేసిన వార్నింగ్, ఆయన ఇచ్చిన వార్నింగ్. ఒక్కసారి ఆయన ఏమన్నారో చూద్దాం. ఈ కథలో మమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వేర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. देश पूरी तैयारी के साथ है और इस पर वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा. इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना. अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा. तो आप अपनी पूरी तैयारी करके रखिए और अगर परवरदिगार चाहेंगे, भगवान चाहेंगे, वाहेगुरु चाहेंगे तो बहुत जल्दी ही आपको मौका मिलेगा. उसके लिए ऑल द बेस्ट. जय हिंद. इस बार भारत देश पूरी तैयारी के అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.